వెల్కమ్ బ్యాక్. నైని బ్లాక్ సైట్ విజిట్ వీటికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అయితే మంత్రుల మధ్య వచ్చినటువంటి విభేదాల వల్ల మాత్రమే ఈ అంశం తెరపైకి వచ్చింది అని చెప్పేసి కూడా నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది. అసలు ఈ సైట్ విజిట్ ఈ రూల్ ఏంటి, ముఖ్యంగా నైని బ్లాక్లో సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి, అదేవిధంగా అటు బీజేపీ కూడా ఇదే అంశానికి సంబంధించి వచ్చినటువంటి పలు కథనాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అసలు ఏం జరుగుతోంది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అటు బీజేపీ నుంచి బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీనివాస్ సార్ నమస్తే. నమస్తే జ్యోష్ణ గారు. నమస్తే అండి. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ దత్తాత్రేయ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇక స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నుంచి వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణ ఈ సైట్ విజిట్ కు సంబంధించి? మీరు వచ్చిన తర్వాత ఏదైతే రూల్స్ మార్చారో ఆ రూల్స్ లోనే ఉంది అసలు మొదల పంద. సో మీకు మేలు చేసుకునేందుకు ఇందులో పెద్ద ఎత్తున అవినీతి అయితే జరిగింది. దీనికి సంబంధించి మీకే కొట్లాట. ఒకవైపు ఒక మంత్రికి సంబంధించి ఇంకో మంత్రికి సంబంధించి వచ్చినటువంటి ఈ వాటాలు మా వాళ్ళకి కావాలంటే మా వాళ్ళకి కావాలి అన్నటువంటి టెండర్ల అంశం ఏదైతే ఉందో దానివల్లే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చింది అనేది ఇక్కడ ప్రస్తుతం. ఇది డైరెక్ట్ బీఆర్ఎస్ చేసిన ఆరోపణ అనుకునే కన్నా కూడా ఒక ఛానల్కు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు కూడా ముఖ్యంగా ఏవైతే కొన్ని సందర్భాల్లో ఫేవర్గా కనిపించాయి, కొన్ని సందర్భాల్లో లేవు అన్నటువంటి వాటిల్లో వచ్చిన వాటికి మరింత బలం చేకూరుస్తోంది అనేది కూడా విపక్షాల మాట. ఇక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశమో లేవనెత్తినటువంటి ప్రశ్నగానే చూడాల్సినటువంటి అవసరం లేదనిపిస్తోంది. ఏంటి అసలు ఈ సైట్ విజిట్ ఏంటి, ఆ రూల్ చెప్పండి అసలు. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. యాక్చువల్ ఏంటంటే సైట్ విజిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది కాదు మేడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైనా మైనింగ్ విషయంలో మేడం కేవలం నైని బ్లాక్ అంశం మాత్రమే కాదు మేడం, ఈ దేశంలో జరిగే ఏ గనులకు సంబంధించిన అది ఐరన్ కానీ లేకపోతే బొగ్గు కానీ మిగతా ఏ వనరులకు సంబంధించిన వ్యవహారంలో కూడా అక్కడ ఏది సైట్ విజిట్ చేయడం ఏంటంటే ఆ వ్యక్తి అంటే ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏదైతే ఉందో పర్యావరణ పరిస్థితులు కానీ లేకపోతే బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారం కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఆ వ్యవహారం మీద ఆయనకు అవగాహన వస్తే దాని తగ్గట్టు ఆయన ఏది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారో అక్కడ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, మిగతా విషయాలు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం సైట్ విజిట్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టింది మేడం. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నైని బ్లాక్తో స్టార్ట్ అయిన వ్యవహారం కాదు మేడం. గతంలో బీఆర్ఎస్ ఏది చేసినా కూడా అది సైట్ విజిట్ ఓరియంటేషన్తోనే చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ నేనేమంటున్నా అంటే మేడం ఒక మాట, ఈరోజు ఏమంటున్నారు, ఏది టెండర్లు స్టార్ట్ అయినాయి అంతే, ఇంకా ఎవరికి కన్ఫర్మ్ కాలే, ఎవరికి ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. ఒకటి రద్దు చేసినట్టున్నారు విమర్శలన్నీ వచ్చిన తర్వాత మేడం. టెండర్ ప్రాసెస్ రద్దు చేసిన ఇంకా ఎవరికి అలకేట్ కాలేదు కదా మేడం, ఇంకా పలానా వాళ్ళకి మాకు వచ్చిందని చెప్పడానికి లేనే లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మం సభలో చెప్పిన సందర్భం ప్రకారము రెండు ఛానళ్ళ మధ్య గొడవ, నేను ఇది ఛానల్ పేరు నేను చెప్పను, రెండు ఛానళ్ళ మధ్య జరిగిన గొడవని అది ప్రభుత్వానికి అన్వయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్రీకరణ చేయడం ఏదైతే ఉందో అది మాకు కొంచెం ఇబ్బందికరంగా మారిన విషయం అయితే వాస్తవం. మేము ఇక్కడ ప్రభుత్వానికన్నా కూడా ముఖ్యంగా అందులో ఉన్నటువంటి నేతలకు సంబంధించి టార్గెటెడ్ అని చెప్పేసి అంటున్నారు. దేనికి ఆధారాలు లేవు కదా మేడం. అంటే మీకే ముఖ్యంగా ఇక్కడ బయట వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, ముఖ్యంగా మీకే వ్యక్తిగత ఇమేజ్ కోసం ఒకరిపైన ఒకరు టార్గెట్ చేస్తున్నారు, మరకలేని వాళ్లకు మరకంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మేడం నిజంగా చెప్పాలంటే ఒక మాట, మా మంత్రులు ఉండే కలవిడిని చూసి దిష్టి తగిలినట్టుంది మేడం కొంతమందికి. ఇది జన్యుగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి దిష్టి తగిలి దాన్ని ఏదో పైతానందం పొందాలని అనుకుంటున్నారు మేడం. ఒకటి చెప్తున్నా చూడండి, ఏది ఎలిగేషన్ చేశారు తర్వాత అంతా కలిసే ఉన్నారు. గౌరవ భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఎవరైతే ఎలిగేట్ చేసినో ఆ వ్యక్తిని బేస్ చేసుకుని పెట్టారు. అదేవిధంగా వేరే ఛానల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పలాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు లైక్ ఎవరి మెప్పు కోసం ఇవి చేస్తున్నారో మాకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మెప్పు కోసం చేసినట్టున్నారు. మరి నేనేమంటున్నా మేడం ఒక మాట నేనేమంటున్నా అంటే దేన్నైనా మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, కానీ వాస్తవాలు అనేది వాస్తవాలు లెక్క ఉంటాయి. ఒక అంశాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం వేరు, వాస్తవాలుగా చిత్రీకరణ చేయడం వేరు. ఇక్కడ ఏంటి, సరే ఆ రెండు ఛానల్ ఏదైతే ఉందో వాటికి కొంచెం ఆధిపత్య ధోరణి ఉందో లేకపోతే వాటికి
కామన్ గా మనం వాటికైతే పొలిటికల్ హెజమన్ అయితే ఉంది మేడం, ఇదైతే వాస్తవం. అది న్యూట్రల్ బేస్ మీద వెళ్తున్నాయని అనుకోవడానికి కూడా లేదు. ఆ పొలిటికల్ హెజమన్ లో భాగంగా ఈ రెండు అంశాలని వాళ్ళు బేస్గా చేసుకొని మీరు చూడండి, ఆ రోజు ముందు రోజేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద పెద్ద చర్చను తీసుకొస్తే భట్టి గారు వారి మీద చేసిన ఎలిగేషన్ ఈ ఛానల్ వాళ్ళు దాన్ని ఎక్కువగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఉన్న కొంచెం అంశాలని దాన్ని ఏ విధంగా వీళ్ళు తీసుకెళ్లాలో తెలియదు, కానీ ఏదాన్ని కొంచెం వేరే వేలో ప్రచారం చేసుకుంటూ పోయారు. బట్ ఏదేమైనప్పటికీ ఒక మాట మేడం, టెండర్లు కాల్ ఆఫ్ చేసే క్రమంలో ఇంకా అలకోట్ చేయకంటే ముందే వాళ్ళు చేసిన అలిగేషన్ని మేము ఇది చిత్తశుద్ధి ఉన్నాం కాబట్టి ఆ రోజు గౌరవ్ భట్టి గారు టెండర్ని దాన్ని ఆపే ప్రయత్నం చేశారు మేడం. రేపు ఏ ప్రక్రియ జరిగినా ఏది జరిగినా కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఓరియంటేషన్లో జరుగుతుంది. ఈరోజు నేను చెప్తున్నా కదా మేడం, ఏది కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో ఏది గుత్తాధిపత్యం ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్లు పొందే ఏది దుస్థితికి కానీ దౌర్భాగ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే మంత్రులు కానీ దిగజారలేదు మేడం. మాకు గతంలో ఉన్న కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసి మీ అన్ని కొత్తవి, అంటే పాత వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మేడం. ఇప్పుడు మేడం ఒక్కటి మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా ప్రభుత్వానికి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా మేడం. ఈ రోజు బీజేపీ అనుకోండి కేవలం ఆదానికి అంబానీలకు మాత్రమే గుత్తాధిపత్యం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ అనుకోండి అది మెగా కృష్ణారెడ్డి గారికో లేకపోతే మహేం రామేశ్వరరావు గారికి వాళ్ళకి సంబంధించి కానీ ఏ తప్పు లేదు అని చెప్పేసి క్లియర్ గానే 100% లేదు మేడం, 100% లేదు. ఈ సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు పట్టుబడుతున్నారు, మీరు అనుమతిస్తే గనక అటు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి నిన్న కేంద్ర మంత్రి మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. మేడం తప్పకుండా మేడం మేడం ఒకటి ఏంటంటే చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం, మా యొక్క పతిత పావనత నిరూపించుకోవడం కోసం సిబిఐకి ఇస్తారు, ఏ అగ్ని పరీక్షకైనా సిద్ధం. ఓకే ఓకే దత్తాత్రేయ గారు చెప్పండి, ఏంటి ముఖ్యంగా కావాలనే ఈ సైట్ విజిట్ కు సంబంధించి కావచ్చు, టెండర్లకు సంబంధించి కావచ్చు రాద్ధాంతం చేస్తోంది బీఆర్ఎస్. గతంలో లానే ఉంది టెండర్స్ ప్రక్రియ అనేది, అండ్ కేంద్రం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్తున్నాము, అండ్ ఏ పరీక్షకైనా మేము సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నటువంటి క్రమంలో ఏంటి అసలు ఇష్యూ ఏంటి? జోష్నా గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి అట్లాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. కొంత ఒక 2 నిమిషాలు నేను అసలు ఏం చేస్తాను సింగరేణి కాలరీస్ యొక్క చరిత్ర ఏందనేటువంటిది మనం ఒకసారి తెలుసుకుంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు జరిగినటువంటి అవినీతి ఏ విధంగా ప్లాన్ చేసిన అనేది మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 1871లో నిజాం రూల్లో ఉన్నప్పుడు డాక్టర్ విలియం కింగ్స్ అనేటువంటి వ్యక్తి ఈ సింగరేణి కాలరీస్ ఈ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ప్రాంతంలో మనకు బొగ్గు ఉత్పత్తికి లభ్యమయ్యేటువంటి ప్రాంతంగా అనుకూలంగా ఉంది అనేటువంటి దాన్ని రికగ్నైజ్ చేసిండు. అప్పుడు నిజాం ఒక యాక్ట్ తీసుకొచ్చిండు. 1920 ఆన్వర్డ్స్ నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సింగరేణి కాలరీస్ యాక్ట్ అనేటువంటిది ఏర్పాటైంది. అయితే దీంట్లో 1974 నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు 1956 యునైటెడ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 1956 యాక్ట్ ప్రకారం అంటే మనం కలుపుకున్నప్పటి నుంచి దాని ప్రకారం నుంచి మనం సింగరేణి క్యాలరీస్ కేమో 51% కేంద్రంలో ఉన్నటువంటి మైనింగ్స్ డిపార్ట్మెంట్ అదే మినిస్ట్రీ ఆఫ్ కోల్ కేమో 49% ఇస్తున్నాం. అయితే ఈ 49-51% అనేటువంటిది కేంద్రం వాట కేంద్రానికి ఉంది, తెలంగాణ రాష్ట్రం వాట తెలంగాణకు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో టోటల్ గా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక 40 మైనింగ్స్ మనం రికగ్నైజ్ చేసినాం. అంటే బొగ్గు ఉత్పత్తి చేయడానికి 2 రకాల మైనింగ్స్ ఉత్పత్తి మనం రికగ్నైజ్ చేసినాం, వాటిని మనం రిజిస్టర్ చేసుకున్నాం. వాటిలో 18 ఏమో ఓపెన్ కాస్ట్ మైనింగ్స్, 22 ఏమో అండర్ గ్రౌండ్ మైనింగ్స్. దీంట్లో దాదాపుగా మ్యాన్ పవర్ ఎంత పనిచేస్తారు అంటే 40,000 పైచిలకు కార్మికులు దీంట్లో పనిచేస్తారు. 92% ఆఫ్ ఉత్పత్తి ఫర్ డే, 92% ఆఫ్ కోల్ అంటే 1000 వాట్స్ రూపంలో ఉత్పత్తి చేస్తుంటారు. అయితే దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే మేడం, ఈ సింగరేణి కాలరీస్ లో ఉన్నటువంటి టెండర్స్ వ్యవహారం వచ్చింది. అయితే దేశంలో మనకు కోల్ ఇండియా ఉంది, వెస్టర్న్ కోల్ అనేటువంటిది ఉంది, సింగరేణి కాలరీస్ అనేటువంటిది ఉంది. వీటి యొక్క టెండర్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక కంపెనీకి విస్తరాకేసి అన్ని అడ్డంకులు అడ్డించినట్టుగా కాకుండా అందరికి సమానంగా వాటా చూడాలి. అయితే ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా తన సొంత బామ్మర్ది అయినటువంటి సూదిని సృజన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి శోధా కన్స్ట్రక్షన్స్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇష్యూ చేయాలి అనేటువంటిది సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మల్లిబిట్ట గారు ఆబ్జెక్షన్ చెప్పారు. అయినప్పటికీ ఈ సింగరేణి కాలరీస్ ఒకటి నాకు వదిలేయండి, ఓన్లీ నైని కోల్ బ్లాక్ ఒకటి మాత్రం నాకు వదిలేయండి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అన్నట్టుగా ఒక పత్రికలో మనం చూసినాం. అంటే దీనికోసమే
వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అనేటువంటి సమాచారం మనం పూర్తి స్థాయిలో చూసాం. దానివల్ల మళ్ళీ ఒక ఐఏఎస్ మెడకు చుట్టుకోవడం, ఐఏఎస్ నుంచి ఇంకో మంత్రి గారికి ఇక రాసలీలల ఎపిసోడ్, ఇవన్నీ మనం చూసినాం. అయితే ఇక్కడ జరిగినటువంటి కుంభకోణానికి నాంది పలికింది ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు బట్టి గారు తెలంగాణ రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటు గనుల శాఖ మంత్రిగా కూడా బట్టి విక్రమార్క గారే ఉన్నారు. సో ఈయన శాఖకు సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం ముఖ్యమంత్రి గారు యథేచ్ఛగా తీసుకున్నారు. ఏమన్నారు? సైట్ విజిట్ చేయాలా, సైట్ విజిట్ చేసినటువంటి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే టెండర్ లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించాలా అన్నారు. ఓన్లీ శోధా కన్స్ట్రక్షన్స్ కు మాత్రమే సైట్ విజిట్ వెరిఫికేషన్ కి ఇచ్చి పరిస్థితులు కల్పించి ఆ సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చేసి మన టెండర్లు అప్పచెప్పేసి, ఇప్పుడు తమ్ముడు ఏమంటుండే వెంకట నాయక్ టెండర్ లేదు అప్పచెప్పారు మేడం, ఇంకా అప్పచెప్పలేదు అంటున్నాడు. ఒక టెండర్ రద్దు చేసింది. ఇప్పుడు ఇంకా 6 టెండర్లకు సంబంధించినటువంటి అంశాలు అట్లనే పెండింగ్ లో అణిచిపెట్టారు. చాలా కంపెనీస్ కు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి, చీకటి ఒప్పందాలు. అయితే మన డిమాండ్ ఏంటంటే సింగరేణి గ్యాలరీస్ లో పర్సెంటేజ్ వ్యవహారం జరుగుతుంది మేడం. ఇందులో పర్సెంటేజ్ ఏంటంటే గతంలో మేము ఉన్నప్పుడు -7 నుంచి -10 మధ్యలో మనం టెండరింగ్స్ ఇచ్చేవాళ్ళం. సింగరేణి గ్యాలరీస్ కి పూర్తి ఆధిపత్యం దాంట్లో ఉండేది. ఎందుకంటే సంస్థకు లాభం వచ్చినా నష్టం వచ్చినా కార్మికుల వ్యవహారాలు దాగి ఉంటాయి. దాంట్లో కార్మికుల జీతభత్యాలు, కార్మికులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్, వాళ్ళ పని తరాన్ని బట్టి సింగరేణి బతుకుతుంది కాబట్టి వాళ్ళకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది మనం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దత్తాత్రేయ గారు, మరి వెంకట నాయక్ గారు అంటున్నారు ఇది ఒక ప్రాసెస్ ని ఇంకా ఆపేసాము, టెండర్లు అనేవి ఇచ్చింది లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకున్నారు? మరి దొంగతనమే జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేసిర్రు? అవినీతి జరగకపోతే మేమేం చేయలేదు అని చెప్పేసి ఎందుకు అన్నారు? మళ్ళీ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిర్రు? ఆయన నేను ఇంకా మొత్తం తేలుస్తా సాయంత్రం వరకు అని చెప్పేసి మరి ఏం ఒప్పందం చేసుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుపడ్డారు? నేను అనేది ఏంటంటే దీని వెనకాల ఏ స్థాయిలో అవినీతి జరిగింది, మరి మా నాయకుడు హరీష్ రావు గారు దీని కుంభకోత మొత్తం బయట పెడతా బిడ్డ, మీరు ఎవరెవరు ఏమేం చేశారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటల లోపలే ఆయనకు సిట్ నోటీసులు ఎట్లా పోయినాయి, ఆయన విచారణకు రావాలని చెప్పి రాత్రి నోటీసులు ఎట్లా ఇష్యూ చేశారు అంటే దీని వెనకాలంతా కూడా ఇట్ ఈస్ ద చైన్ ప్రాసెస్. దత్తాత్రేయ గారు, నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఈవెన్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది, కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీకి వెళ్లే దిశగా ఉండాలి, విచారించాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర అనుమతిస్తే చాలు, మేము సిద్ధమే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా కిషన్ రెడ్డి గారికి మంచిగా తేనేటి నెయ్యితోటో వెన్నతోటో ఆయనని మొత్తం కూడా సబ్స్క్రైబ్ చేసిండు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు చూడండి మన ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఆయననే కోల్ ఇండియా మినిస్టర్. ఇప్పుడు మైనింగ్ శాఖ మంత్రి, ఈ కోల్ ఇండియా అనేటువంటిది కూడా ఆయన పరిధిలోకి వస్తుంది, కోల్ మినిస్ట్రీ. ఆయనకు కూడా తెలియదు అని అంటా ఉన్నాడు. ఫస్ట్ అయితే మొత్తం నాకు ఏం తెలియదు, ఇది ఏం జరిగిందో నాకు సమాచారమే లేదన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటాడు, కేంద్ర మంత్రులు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోయి బయటకు వచ్చి లేదు మేము దీని విషయంలో పూర్తి స్థాయిలో మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఇస్తే మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాం అంటా ఉన్నాడు. అందులో ఇద్దరి పాత్ర ఉంది, గుర్తుపెట్టుకోండి జోష్నా గారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తన బామ్మర్ది కోసం నాడు అమృత నిధుల కోసం, కేంద్రం నుంచి వచ్చే అమృత నిధుల కోసం అదే స్థాయిలో కక్కుర్తి పడ్డాడు. నేడు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల టెండర్ల విషయంలో కూడా అదే స్థాయిలో కక్కుర్తిపడి ఆ సోదా కన్స్ట్రక్షన్స్ కు మాత్రమే టెండరింగ్ ఇచ్చిండు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది చాలా క్లియర్ గా చెప్పాడు కదా, మేము ఒకదాంతే టెండర్ రద్దు చేస్తున్నా, మిగతా 6 కొనసాగుతాయి అన్నాడు. ఆ 6కి కూడా సర్టిఫికెట్ ఇచ్చి టెండరింగ్ చేసిండ్రా, వాళ్ళకే ఫేవరిజం చేసిండ్రా, వాళ్ళకు అవినీతి వాటాలకు ఒప్పందం కుదిరిందా? దత్తాత్రేయ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాను మీది. అంటే ఓవరాల్ గా ఈవెన్ నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడినప్పుడు గతంలో అంటే సింగరేణికి సంబంధించి భూములకు సంబంధించి నిధులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఓవరాల్ గా జరిగినటువంటి అవినీతి పైన కూడా మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. సో మీ హయాంలో కూడా కొన్ని బకాయిలు పెట్టిపోయారు, జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అన్నటువంటి విధంగా నిన్న మాట్లాడింది మనం చూసాము. సో దానిపైన మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. బట్ అంతకన్నా ముందు ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో తీసుకుంటాను. శ్రీనివాస్ సార్ మీరే చెప్పాలి. నమస్తే అండి. అంటే ఇక్కడ ఒకవైపు రూల్స్ ఉన్నాయి, అక్కడ కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. 49% కేంద్ర బొగ్గనుల శాఖకు సంబంధించి ఉంది, రాష్ట్రానికి సంబంధించి 51%. అయితే ఈ టెండర్లు ఈ ప్రక్రియ జరిగేటువంటి టైంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఏ అంశము అసలు మీ దృష్టికే రాలేదా? ఈ కథనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, బీఆర్ఎస్ అయిన తర్వాత ఈవెన్ బీజేపీ నేతలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి విమర్శిస్తూ ఉన్నారు.
అంటే నిన్న కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పడం ఒకటైతే, అంతకుముందు బీజేపీ సీనియర్ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు కూడా అవినీతి జరిగింది అన్నటువంటి విధంగా ఈ టెండర్లకు సంబంధించి కావచ్చు, ఇంకా పలు అంశాలు టెండర్లు దక్కించుకునే విషయంలో మంత్రుల మధ్య జరిగినటువంటి ఇష్యూస్కు సంబంధించి కావచ్చు కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో మరి మీ వర్షన్ ఏంటి? ఒక్కటి జ్యోష్ణ గారు, ఇప్పుడు ఈ మైనింగ్ సిస్టమ్ అంటే ఇంతకుముందు సోదరుడు దత్తాత్రేయ చెప్పినట్టుగా 49-51 యొక్క షేరింగ్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 49, స్టేట్ గవర్నమెంట్ 51. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి సంబంధించిన యొక్క ఆస్తులు, ఈ ఖనిజాల మీద అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయబడి యాక్సెప్ట్ చేయబడి ఉన్నాయి ఈ రెండు గవర్నమెంట్స్ పనిచేసి జరుపుతున్నటువంటి ఒక యాక్టివిటీలలో. దాంట్లో డీజీ, డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు, లేదంటే కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళ ఆఫీషియల్స్ ఉంటారు, అందరు ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. సైట్ విజిట్ అని మొదటి నుంచి కూడా ఉన్నది, కానీ సెల్ఫ్ అఫిడవిట్ తోని సైట్ విజిట్ మేము చేసింది ఉన్నది ఇంతకుముందు, ఎస్ వీ కెన్ అని చెప్పేసి ఆ సెల్ఫ్ అఫిడవిట్ తో కూడా సైట్ విజిట్ యొక్క ప్రామాణికత ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ కూడాను యూనియన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆఫీషియల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు. చూడండి, ఎక్కడన్నా వచ్చిందా? సోమోటోగా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది, సోమోటోగానే రద్దు చేసింది. సీఎం గారికి తెలియకుండా డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టినారు. కారణం ఏది? ఎట్లా బయటపడ్డది అంతా? ఎవ్వరికి తెలియకుండా ఇంటర్నల్ గా లోగుట్టుగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పంపకాల యొక్క తేడా, అండర్స్టాండింగ్ లో తేడా రావడం కారణంగా ఒకరు నాకు కావాలంటే ఇంకొకరు నాకు కావాలని చెప్పేసి కొట్లాడుతూ బయటకు వచ్చింది. దీంట్లో ఏంటంటే ఒక్కసారి టెండర్ ఏంటంటే 20 సంవత్సరాల కాలం పాటు ఒక టెండర్ ఉంటుంది. సో వాళ్ళకు తరం 2 తరాలు హాయిగా అనేక రకాలుగా సంపాదించుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద అందరి దృష్టి ఉన్నది. పర్మనెంట్ పరిష్కారాలు సంపాదించే మార్గాలు వెతుకోవడం వాళ్ళందరి దృష్టి ఉన్నది. కాబట్టి ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆస్తుల ఎంత షేర్ తక్కువనా కానీ వీళ్ళ పెత్తనం కారణంగా ఈ యొక్క మేమే యజమానం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ లేదన్న ఉద్దేశంతోనే నడుపుతా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళదే అయితే మరి నష్టాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? టిఆర్ఎస్ సర్కార్లో 25,000-35,000 కోట్ల యొక్క పెండింగ్ బాకీలు ఉంటే ఇప్పుడు మళ్ళా సుమారు 47,000-48,000 కోట్ల రూపాయలు బాకీ పెరిగింది. దానికి బాధ్యులు ఎవరు? అదే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఖండించినారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చేసినటువంటి ఒక దురాఘాతాలు, అవినీతి యొక్క యాక్టివిటీస్ కారణంగా నష్టాలు పోతున్నాయి. దాని కారణంగా కార్మికులకు వడ్డీలను తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చి శాలరీస్ ఇవ్వాల్సిన పరిస్థితి. దో ఇన్కమ్ రిసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి, చాలా సంపాదించి బోనస్ గా వాళ్ళకు ఏమి అడగకుండా ముందే బోనస్ ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అంత బెనిఫిట్ ఉన్నటువంటి ఒక యాక్టివిటీ అంతా కూడా. కాబట్టి దాని నష్టాలు పోయినా పర్లేదు, మాకు మాత్రం లాభాలు రావడం ఉద్దేశం కొట్లాడు. నాకు తెలిసి ఒక రిసోర్స్ డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని మీటింగ్ పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని మేము మాట్లాడారు. సీఎం గారు మాట్లాడారు, సీఎం గారు ఖండించారు కదా. మరి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 6 ఇంకా లైవ్ లో ఉన్నాయి, ఇంకా డిస్పోజ్ కాలేదంట టెండర్ ప్రక్రియ. ఒకటి మాత్రమే 9 బ్లాక్ మొత్తం బ్లాక్ చేసినారు, క్యాన్సిల్ చేసినారు. మరి మిగతా వాటి మీద జవాబు ఇవ్వాలి కదా. మీరు నిజంగా కూడా ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ నడపాలనుకున్నప్పుడు జస్ట్ ప్రజల ముందర పెట్టండి. మీరు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోసం పట్టుబడుతున్న క్రమంలో సిబిఐ ఎంక్వైరీ ఓకే అంటున్నారు, బట్ రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ ఎంక్వైరీకి ఓకే అని చెప్తున్నారు. ఇక్కడ ఆరోపణ వస్తోందే ప్రభుత్వానికి సంబంధించి, ఇందులో కేంద్రానికి సంబంధించిన వాటా కూడా ఉంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అనుమతిస్తుందని అనుకుంటున్నారా? నేను అదే మేము జనరల్ గా సిబిఐ ఎంటర్స్ వెన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వైట్స్. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేయందే కోరందే సిబిఐ రాదు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం నడుపుతా ఉన్నది 51% అని చెప్పేసి న్యాచురల్ గా సిబిఐకి ఎంక్వైరీ కోసం వాళ్ళు కోరరు. ఎందుకంటే జరిగేటువంటి అనేక రకాలు అక్రమంగా జరుగుతా ఉన్నాయి. నష్టాలు పోవడానికి కారణం ఇక్కడ పెత్తనంతోనే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ టైం గవర్నమెంట్ అంతే, ఈ సంవత్సరం శ్రీనివాస్ సార్, ఒకవేళ
యాక్సెస్ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం, కోర్టు ద్వారా కూడా యాక్సెస్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్టు ఇందులో కేంద్ర గనుల శాఖకు సంబంధించి 49% వాటా కూడా ఉంది. ఈ క్రమంలో ఇటువంటి అవినీతి జరుగుతోంది అన్నటువంటి ఇనిషియేషన్ సెంట్రల్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉండవా? అసలు మార్గమే లేదా? డెఫినెట్ గా అంత అయితే ఎవరైనా కానీ ఆయన ఇండివిజువల్ ఆల్సో కెన్ ఫైల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. ఇప్పుడు దేశం యొక్క ఆస్తులు నష్టపోతా ఉంటే ఎవరైనా ఆపచ్చు. అనేక సందర్భాలు ఆపిన యొక్క ఉదంతాలు ఉన్నాయి. వేరే వేరే కాంట్రాక్ట్స్ వేరే టెండర్స్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయి అనుమానం ఉంటే దాని యొక్క ఆధారాల మీద ఆగినటువంటి ఒక ఉదంతాలు ఉన్నాయి. సో బీజేపీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నది, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి, టెండర్ ప్రక్రియ జరగాలి. మీకు చేత కాకుంటే మీరు అప్పచెప్పండి, అక్రమాలు జరిగినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు ఎంక్వైరీ చేస్తే మీరు చేయండి, లేదా మాకు అప్పచెప్పండి, సిబిఐ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి. కానీ ఇస్తారా వాళ్ళు? అదే మరి కిషన్ రెడ్డి సార్ ఎట్లా అన్నారు, ఇస్తారా వాళ్ళు అని మీరే అంటున్నారు. అసలు వాళ్ళు ఇస్తారా సిబిఐ ఎంక్వైరీ? కానీ మీకే డౌట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము చేస్తామంటున్నారు, అంటే ఇవ్వరు కాబట్టే ఎంక్వైరీ చేస్తామన్నట్ట, లేకపోతే ఏమర్థం చేసుకోవాలి? లేదా ఇవ్వాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇస్తే మేము ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు తీస్తామని చెప్తున్నాం. ఏమో అన్న కాళేశ్వరం మీద ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు కదా సార్. ఎవరు మాట్లాడుతారు? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్ సార్ గారు. ఓకే, మళ్ళీ కాళేశ్వరం వైపు వెళ్తే, అరే మీరు 2 సంవత్సరాలు పెట్టుకొని ఏం చేస్తారు? ఆ ఘోష్ కమిటీ మొత్తంగా కూడా కమిషన్ మొత్తం కూడా ఇప్పుడు అరటి తొక్క ఒలిచి అరటిపండు చేతికి ఇచ్చినా కూడా చెప్దాం అనుకుంటున్నా. ఈ ఇన్వెస్టిగేషన్ మీరు చేసినటువంటి విచారణకు సంబంధించి ఆ ప్రాతిపదికన ఈవెన్ కోర్టుకు వెళ్తే కూడా, అంటే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఇచ్చేటువంటి విషయంలో కోర్టు కూడా ఒప్పుకోలేదు. సెంట్రల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పింది. ఆ విషయం మీకు తెలిసిందే కదా. సో మీరు 2 సంవత్సరాలు చేసింది ఏముందనేది కదా శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. సో అటు వెళ్తే మొత్తం టాపిక్ అంతా శ్రీనివాస్ గారు కంక్లూడ్ అయ్యాక మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ వాయిస్ తీసుకుంటాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా అనేక సమస్యలు లోతులకు పాతాళంలో కూరుకుపోయింది. ఇంటర్నల్ డిస్ప్యూట్ కారణంగా, అత్యాశ దురాశ కారణంగా ఈ ప్రభుత్వ హయాంలోనే మొత్తం సంపాదించుకోవాలి అనే ఒక దురాశతోని ఒకరి మీద ఒకరు సౌత్ కాంట్రాక్ట్ల కోసం కొట్టాడుకున్న విషయం చూస్తే మనం మునుగు యొక్క సమగ్ర సార అట్లా అనేక రకాలుగా ఒకరు జూపల్లి కృష్ణారావు అయితే ఇష్టంగా వచ్చి మాట్లాడుతున్నారు. మొదటి ఫస్ట్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పేసి అనడం అనేది మళ్ళీ మీ మాటలలోనే తెలుస్తోంది. అసలు ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటారా, అసలు ఇస్తారా అన్నటువంటిది, అంటే ఇవ్వరని తెలిసే ఇస్తే చేస్తామంటున్నారా అనేది. వెంకట్ నాయక్ గారు మేడం, ఒక మాట ఏంటంటే సూదిని సుజన్ రెడ్డి గారి పేరు దత్తాత్రేయ గారు ఎత్తారు. అసలు సూదిని సుజన్ రెడ్డి గారు కందాల ఉపేంద్ర రెడ్డి గారని పాలేరు సంబంధించిన నియోజకవర్గం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే యొక్క అల్లుడు. నేను చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వీరి కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది 2023లోనో 2024లో కాదు మేడం, 2015లోనే వీరి కంపెనీ ఏది డిఫరెంట్ మైనింగ్లో కొంత, అదేవిధంగా ఏది ఇరిగేషన్లో అంత ముందే కొంచెం ఎస్టాబ్లిష్ అయిన సందర్భం ఉండే. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తుంది, అక్కడ ఏది ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా వాళ్ళ కంపెనీ దాదాపు 2000 కోట్ల టర్న్ ఓవర్ ప్రాజెక్ట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, వారి మాజీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటకు వచ్చి వారు మా అల్లుడు గారు, వారికి అమృత్ స్కీమ్ సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేదని అంటే దీని మీద కేటీఆర్ గారికి లీగల్ నోటీస్ కూడా పంపించిన సందర్భాలు ఉండే. ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి, మరి గతంలో సూదిని సుజన్ రెడ్డి గారు చేసిన పనులు ఏది కందాల ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు అని చెప్పి మీరు ఇచ్చుకుంటూ పోయిరా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏది బామర్ది గారనో లేకపోతే ఏది కందాల ఉపేంద్ర రెడ్డి గారి అల్లుడనో ఇది కాదు మేడం ఇక్కడ సమస్య. ఒక మాట ఇప్పుడు సూదిని సుజన్ రెడ్డి గారు ఎవరు అల్లుడనా? సూదిని సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి బావమరిది. మరి కందాల ఉపేంద్ర రెడ్డి గారికి అల్లుడు కాదా? కందాల ఉపేంద్ర రెడ్డి గారికి అల్లుడు కాదా? కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఎవరు? లేదండి, కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఎవరు? కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఎవరు? లేదండి, కందాల
మా నియోజకవర్గం అండి, మా ఊరు పక్కన, మా ఊరు పక్కన. దత్తాత్రేయ గారు ఒక మాట చెప్తా వినండి. కందాల ఉపేంద్ర రెడ్డి గారి అల్లుడు. ఒక మాట అన్న, ఒక మాట వినండి. నేను యథార్థం చెప్తున్నా, మీరు కనుక్కోండి. కేటీఆర్ గారు ఫోన్ చేసి కనుక్కోండి, కేటీఆర్ గారు ఫోన్ చేసి కనుక్కోండి, కందాల ఉపేంద్ర రెడ్డి గారు ఫోన్ చేసి కనుక్కోండి. ఆయనకు మొదటి అరటాకు వేసి భోజనం వడ్డించారు దత్తాత్రేయ గారు ఒక మాట కొంచెం సంబంధించినటువంటి దత్తాత్రేయ గారు దయచేసి మీరు పాయింట్ పెట్టుకోండి. మీ టైం అప్పుడు అసలు డిస్టర్బ్ చేయం, పూర్తిగా చెప్పనిస్తాం ప్లీజ్. దత్తాత్రేయ గారు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సూదిని సృజన్ రెడ్డి గారు కందాల ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, ఇది మాత్రం పక్కా, ఇది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే వారి అల్లుడు, ఇప్పుడు నేనేమంటున్నా, వారి అల్లుడు అని చెప్పి గతంలో మీరు పనులు చెప్పించుకున్నారా? ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణ కన్నా కూడా ముఖ్యంగా వచ్చిన కథనాలు కావచ్చు, వీటిపైనే ఎక్కువ ఫోకస్ వెళ్తోంది. ఒకటి, ఆ తర్వాత చేసినటువంటి టెండర్ రద్దు, దీనికి బలం చేకూరుస్తుందా లేదా? అలా ఏం తప్పు లేనప్పుడు రద్దు ఎందుకు చేసేది? మేడం ఒక మాట మీకు చెప్పనా, ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏదైనా రైల్వే యాక్సిడెంట్ కనుక జరిగితే రైల్వే మంత్రి ఏది రాజీనామా చేసేవాళ్ళు. దాని అర్థం ఆ రైల్వే యాక్సిడెంట్ తను చేసినట్టు కాదు మేడం, తను చేయమని చెప్పినట్టు కాదు మేడం, అది బాధ్యత మేడం. ఏంటి వెంకట్ నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అంటే ఒక ఆరోపణ వస్తేనే టెండర్ రద్దు చేస్తారు అంటే వందల వేల ఆరోపణలు వస్తూనే ఉంటాయి ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి. చాలా అంశాలకు సంబంధించి ప్రభుత్వం పైన చాలా సందర్భాల్లో విమర్శలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతి ఆరోపణకు రిజైన్ చేయడమో రద్దు చేయడమో దీస్ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటారా మేడం? దాని బాధ్యత అంటారు మేడం. నేనేమంటున్నా మేడం, ప్రమాణం చేసేటప్పుడు కూడా ఒక మంత్రి హోదాలోనో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలోనో ఒక ఎమ్మెల్యే హోదాలో ప్రమాణం చేసేటప్పుడు కూడా అంతఃకరణ శుద్ధితో చేస్తామన్న ఆలోచన ఒకటి ఉంటుంది మేడం. ఏదైనా ఆరోపణ, ఎలిగేషన్ అది ఏది హద్దు దాటి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఆ పొజిషన్లో ఉన్న పెద్ద మనిషికి అయితే 100% ఉంటుంది. ఆ రోజు గౌరవ్ భట్టి గారు సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నిజంగా చెప్తున్నా మేడం. వెంకట్ నాయక్ గారు, రెండు ఉంటాయి. అక్కడ ప్రాబ్లం ఉంది అనంటే, ఏదో జరిగింది అనంటే రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఏం జరగలేదు అనంటే బయటకు వచ్చి డెఫినెట్గా మీడియా మీట్ పెట్టి పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారు. ఇది ఈ విధంగా టెండరు, దిస్ ఇస్ ద ప్రొసీజర్, ఇది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చి చెంప చెల్లు అనిపించే సమాధానం అంటారు ఒక విధంగా చెప్పాలంటే. అవునా కదా? ఏం లేకపోతే ఆరోపణలకే టెండర్లు రద్దు చేసుకుంటూ పోతామంటే అది బాధ్యత ఎట్లా అవుద్ది మేడం? ఒకటే నేను చెప్తా చూడండి, ఇక్కడ కొన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్స్ కూడా యాడ్ అయినాయి మేడం. అంటే నేను చెప్తున్నా మేడం, రెండు ఎవరైతే మీడియా అధిపతుల యొక్క దాని ఈగో అనుకోవాలో, మళ్ళీ వాళ్ళ యొక్క ఆత్మగౌరవం అనుకోవాలో, అవి ఏమేమి అనుకోవాలో సెకండరీ. కానీ వాళ్ళిద్దరూ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పర్సనల్గా వాళ్ళు చాలా డ్యామేజ్ చేసి వారిని చిత్రీకరించిన సందర్భాలు ఉండే. సో ఆ సందర్భం ఒకటైతే, ఇటు బట్టి విక్రమార్క గారిని కూడా దీంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ చేసి వారిని దీన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండే. ఈ అంశాలకు ఒక రూపం రావాలంటే ఎవరైనా కంక్లూజన్ పార్టీని చూస్తారు మేడం, దేనైనా సమస్యకు పరిష్కారం చూస్తారు. ఆ పరిష్కారం ఏందని చూస్తారు, కానీ దాన్ని గెలికి దాన్ని ఇచ్చేసి మళ్ళీ దాన్ని పెద్ద పంచాయతీలో క్రియేట్ చేసి అటు ప్రభుత్వానికి లేకపోతే వారికి మచ్చ తెచ్చుకునే ప్రయత్నం చేయరు కదా మేడం. ఎందుకంటే ఒక సంస్థ యొక్క ఇంటిగ్రిటీ, ఆ ఇంటిగ్రిటీని కాపాల్సిన బాధ్యత కూడా గౌరవ మంత్రి గారికి ఉంటుంది. కాబట్టి ఆ టెండర్ రద్దు చేయడం వల్ల దాన్ని సమస్యకు పరిష్కారాన్ని మనం చూపించినట్టు అవుతుంది. నేనేమంటున్నా మేడం, దాని బాధ్యత కూడా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భంలో కూడా మీ మీద ఉన్న పంచాయతీని అది మమ్మల్ని అంటగట్టి మా దగ్గర ఆన్సర్ చేయకుండా మమ్మల్ని కలిసి అడగండి, ఏం జరుగుతుందని అడిగి దాన్ని తెలుసుకొని మీరు ఏదో వాళ్ళు ఒక మీడియా మీట్ పెట్టండి, పెద్దలు దీనిపైన మాట్లాడండి అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్. అడగడం కాదు, ఎందుకు మాట్లాడతలేరు మీరు దీని మీద అని అడుగుతున్నారు వాళ్ళు. మేడం ఒకటి మీరు ఇంకోటి కూడా చూడండి మేడం, ఏదైనా అంశాన్ని, కొన్ని సెన్సిటివ్ అంశాన్ని హ్యాండిల్ చేయాలంటే తను కొంచెం చాలా టాక్టిక్స్గా వెళ్ళాలి మేడం. ఎందుకంటే పర్సనల్ ఇంటి పంచాయతీ కాదు కదా మేడం, ఇది ఒక గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం కాబట్టి దాన్ని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, ఇప్పటికీ ఇన్ కేసు వారు కనుక బీజేపీ కనుక కోరుకునే సందర్భం కనుక ఉంటే మాకు సిబిఐకి ఇవ్వాలి ఇదని అనుకుంటే మాత్రం మేము ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కూడా మేము వెనకాడం మేడం. మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేసే పని ఇది ఉంది. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మేడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్షణం అయితే నేను చెప్తున్నా మేడం. బీఆర్ఎస్ పార్టీ లక్షణం ఎట్లుంటుందంటే మేడం, ఒక అంశాన్ని ఇంకో అంశాన్ని జోడుతుంది, ఇట్లా జోడిస్తుంది. దానికి దీనికి సంబంధం లేదు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక దత్తాత్రేయ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళని మాట్లాడారు, ఎందుకంటే అర్థం కాదు జనాలకు. మేడం నా పేరు వెంకట నాయక్, నేను చెప్తాను మేడం, నా పేరు వెంకట నాయక్ మేడం. నా పేరు వెంకటరెడ్డి అయింది అనుకోండి మేడం, మాట వస్తే వెంకటరెడ్డి అయింది అనుకోండి మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే నా ఇంటి పేరునో దేన్నో ఒక దాన్ని యాడ్ చేసి ఇక్కడ ఒక కాంట్రాక్ట్ వచ్చింది అనుకో మేడం, నేను లీగల్గానే పోతున్నాను అనుకోండి, ఈ ఫలాని వ్యక్తికి సంబంధించిన మంత్రో లేకపోతే ఎమ్మెల్యే వీళ్ళకి అండగా ఉండడం వల్ల వచ్చిందని అంటారు, అంతేనా? లేదు అట్లా ఉండదు మేడం, జస్ట్ ఇంటి పేరును కూడా తగిలిచ్చేస్తారు మేడం. ఆ ఇంటి పేరు ఉంది కాబట్టి వీళ్ళకి సంబంధించిన చుట్టము, వాళ్ళకి దగ్గర వ్యక్తి అని చెప్పి ఒక మేడం వాళ్ళ కొన్ని ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నందుకు మీరు
అలా మరి చుట్టం అంటగట్టారంటున్నారు కాదా? మేడం, ఇప్పుడు ఏది ఉపేంద్ర రెడ్డి గారి అల్లుడు కదా మేడం, ఓకే, మరి అట్లా కూడా చూడొచ్చు కదా. దత్తాత్రేయ గారు వాయిస్ గురించి. దత్తాత్రేయ గారు చెప్పండి, మీరు చెప్పాలనుకుంటే పూర్తిగా చెప్పండి. ఇప్పుడు బీజేపీ వ్యవహారం ఏమో దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉంది. వాళ్ళు పాపం ఇప్పుడు సిబిఐ అంటే మీరు అప్పయితే మేము చేస్తామనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళేం మేడం, వాటాల పంచాయతీ విషయంలో మంత్రుల మధ్య వచ్చినటువంటి పొరపొచ్చలు చాలా బయటపడ్డాయి కదా మేడం, ఒక్కొక్కొచ్చినాయి కదా. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే 3 అంశాల్లో సింగరేణిని చాలా దివాలా తీయాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సింగరేణి ఏమైనా కానీ మాకు రావాల్సిన వాటాలు మాకు రావాలి. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఇవ్వడము అనేటువంటిదే అవినీతికి ప్రధానమైనటువంటి ఆధారం. సొంతంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకునేటువంటి వ్యవహారం. ఇందులో భాగంగానే కదా కోమటిరెడ్డి ఏమో నా తమ్మునికి సంబంధించిన సుషి డెవలపర్స్ కి ఇవ్వమని, ముఖ్యమంత్రి గారేమో లేదు నా బాంబర్కి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్ కి ఇవ్వమని. వాళ్ళ మధ్యలో వచ్చేటువంటి పంచాయతీ బట్టి విక్రమార్క గారి మీద ఎల్లో మీడియాలో ఎపిసోడు, కోమటిరెడ్డి గారి మీద ఎన్టీవీలో రాసలీలలో ఎపిసోడు. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఏ స్థాయికి పోయింది. లాస్ట్ కు మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే మా నాయకుడు సిట్ నోటీసులు. సో మేము 3 విషయాలు డిమాండ్ చేస్తున్నాం జోష్నా గారు. ఒకటి, ఫస్ట్ సర్టిఫికేట్ విజిట్ అనేటువంటి విధానాన్ని రద్దు చేయాలా. అది ఏమంటామంటే వ్యక్తిగతంగా వ్యక్తులకు లాభం చేకూర్చడం కోసం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంది. నంబర్ 1, ఓపెన్ టెండరింగ్ విధానాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, డీజిల్ సప్లయింగ్ ఉంటది మేడం. ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఇప్పుడు సింగరేణికి శాశ్వత సిఎండి లేడు. ఇదే అదునుగా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీంట్లో ఎక్కడ దొరికితే అక్కడ అవినీతికి పాల్పడాలి. డీజిల్ సప్లై దేనికి, షటిల్ కార్ల మూవ్మెంట్ కోసం కానీ, గ్యాదరింగ్ ఆర్మ్డ్ ఫోర్స్ లోడింగ్ చేయడం కానీ, కన్వేయర్ల సప్లైకి కానీ, కోల్ ఫ్లో పరికరాల సప్లైకి కానీ, వీటన్నింటికి డీజిల్ అవసరం అవుతుంది. దాదాపుగా సింగరేణి నుంచి సప్లై చేస్తే జిఎస్టీ విధానంలో అది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు ఎవరు టెండర్ పొందితే వాడే డీజిల్ సప్లై విధానం చేసుకుని దాంట్లో కూడా లెక్కలు రూపాయికి 4 రూపాయలు రాసుకొని దొబ్బుకొని తినాల. ఈ స్థాయిలో దానికి అవినీతికి సింగరేణిని అడ్డాగా మార్చుకోవాలని చూస్తా ఉన్నారు. ఇంత వ్యవహారం జరుగుతా ఉంటే కేంద్రం నిమ్మకు నీరెత్తున్నట్టు, కిషన్ రెడ్డి గారికి అయితే చీమ కొట్టినట్టు కూడా లేదు. ఏమంటున్నాడు, కేంద్ర మంత్రివర్గంలో డిస్కషన్ జరిగి అసలు ప్రధానమంత్రి గారు మరి చివాట్లు పెట్టినట్టుగా అర్థమై బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశిస్తే మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటాను. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలో సాధారణమైన సామెత. ఇది మేము ఏమంటున్నామంటే బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా నువ్వే కోల్ శాఖ మంత్రివి, నువ్వే మైనింగ్ శాఖ మంత్రివి, నీకు రేవంత్ రెడ్డి గారికి మధ్య చీకటి ఒప్పందం ఏం జరిగింది? ఇన్ని వ్యవహారాలు జరుగుతా ఉంటాయి. దత్తాత్రేయ గారు ఇంత ముందు కూడా అంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా నాట్ ఓన్లీ ఇదొక్కటే కాదు, ఓవరాల్ గా సింగరేణికి సంబంధించి చాలా అంశాల్లో సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంది అని చెప్పేసి అన్నారు. అండ్ గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఓ 37,000 కోట్ల బకాయిలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అది 47, అంటే ఇంకో 10,000 కోట్ల బకాయిలు పెరిగిపోయాయి. జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. సింగరేణికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 2 పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరిది అవినీతి పెద్ద ఎత్తున ఉంది అని ఆరోపించారు. సో దానిపైన కూడా విచారణ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సినటువంటి అవసరం. ఒకటి చిన్న అంశం చెప్పండి, మీరున్న టైంలో 37,000 బకాయిలు పేరుకుపోయినాయా లేదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ వ్యవహారాల మీద సిబిఐకి ఎంక్వైరీ చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా కాదు. ఇవాళ మేమేమంటామంటే మేము ఇచ్చినటువంటి 22 టెండర్లలో 6 టెండర్లు, గతంలో ఉన్నటువంటి 6 టెండర్లు వెంకటేశ్వరరావు 1, ఎస్ఆర్పిసి 2, నైనికి సంబంధించినటువంటి దానికి కూడా పూర్వం ఉన్నటువంటి టెండర్లను అన్నింటినీ రద్దు చేసి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సైట్ విజిట్ విధానాన్ని తీసుకొచ్చి ఇంత వ్యవహారం జరుగుతా ఉంటే కేంద్ర మంత్రిగా 51% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిగా నువ్వు ఇక్కడ రాష్ట్రం నుంచే ఉన్నావు కాబట్టి నువ్వేం చేసినావు? మరి ఏం చూస్తూ కూర్చున్నావు ఇన్ని రోజులు? ఎందుకు స్పందించలేదు? నీ వాటా కూడా నీకు వచ్చిందా? ఈ అవినీతిలో నీకు కూడా భాగస్వామ్యం ఉందా? నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ కొట్లాడుకుంటుంటే వాళ్ళ మీద వరుస కథనాలు వస్తుంటే చూస్తూ కూర్చుంటున్నావు అంటే నీకే ఒప్పందం జరిగింది? శోధా కన్స్ట్రక్షన్ నుంచి జరిగిందా, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి జరిగిందా, ఇంకా మిగతా సుషి కన్స్ట్రక్షన్ నుంచి జరిగిందా అని కేంద్ర మంత్రి కూడా తిరిగి బాధ్యుడే, ఇందులో భాగస్వామే. వీళ్ళందరి మధ్య జరిగినటువంటి అవినీతి పంపకాల్లో ఈ మంత్రుల మధ్య పొరపొచ్చలు వచ్చి బయటకు వచ్చింది తప్ప లేకపోతే ఇది సూచాయిగా అట్లా వెళ్ళిపోయేది. దీంట్లో అందరి భాగస్వామ్యం ఉంది. కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారిది ఉంది, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిది ఉంది, బట్టి విక్రమార్క గారిది ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిది ఉంది. మంత్రులందరికి పంచాయతీ అదే కదా మేడం. మొట్టమొదటిసారిగా సురేఖ గారిది చూసినాం. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానుల తలల మీద గనులు పెట్టి వసూలు చేసుకున్నారు వాటా. మొన్నటికి మొన్న ఒక ఏఐసిసి మెంబర్ 8 కోట్ల కోసం పంచాయతీ. జూపల్లి గారికి
ప్లస్ ఈయనకి హాలోగ్రామ్ల విషయంలో అదొకటి ముఖ్యమంత్రి గారికి పంచాయతీ. ఇగో ఇప్పుడు ఒక దున్నపోతు ఎపిసోడ్ చూసినాం, పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ గారు. ఇప్పుడు దత్తాత్రేయ గారు నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడేటప్పుడు, కిషన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అంటే అనుమతి అంటే ఈ విచారణకు డెఫినెట్ గా సిబిఐ విచారణకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఉండి తీరాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, అందుకోసమే తెలిసే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మళ్ళీ ఫైనల్ గా ఒక లైన్ లో క్వశ్చన్ అడుగుతారా? ఒక లైన్ లోనే అడుగుతారా? ఒక క్వశ్చన్ ఒక మాట అన్న అన్న ఒక మాట 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 తాడిచెర్ల కోల్ మైనింగ్ ని ప్రైవేట్ వ్యక్తులకు 25 సంవత్సరాలు కట్టబెట్టిరు. దీంట్లో ఎవరు కేటీఆర్ వాటా ఉందా, హరీశ్రావు గారి వాటా ఉందా, లేకపోతే కేసీఆర్ గారి వాటా ఉందా, ఇంకెవరు వాటా ఉంది, సంతోష్ రావు గారి వాటా ఉందా? ఏది తాడిచెర్ల తాడిచెర్ల దాని గురించి నీకేం తెలుసు తమ్ముడు? చెప్పు. లేదు 20 సంవత్సరాలు కట్టబెట్టారు కదా, 20 సంవత్సరాలు కట్టబెట్టారు కదా. సింగరేణి చేత లేఖలు రాయించుకున్నారు కదా, మేము చేయలేము దాన్ని అని చెప్పి దాని ద్వారా రేఖలు రాయించుకొని మరి వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు కదా. అసలు మీరు ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వని సందర్భము, ప్రైవేట్ గురించి మీరు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రింగ్ రోడ్ ఎవరికి తాకట్టు పెట్టారు? గవర్నమెంట్ అది ఏది ఓఆర్ వైఎస్ఆర్ ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్నా మేడం, ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నా. మరి రింగ్ రోడ్ లో ఎవరు కేటీఆర్ గారికి ఎంత మాట ఉంది, హరిరావు గారికి ఎంత మాట ఉంది, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే గతంలో మేము 9.5 సంవత్సరాలు సింగరేణిని కంటికి రెప్పలాగా కాపాడుకొని దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే మీరు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలకి ఈ వాటాల పంపకం ఏందే నాకు అర్థం కాదు. ఏది సింగరేణి సంస్థ లాభాల్లో ఉందా ఇప్పుడు? ఎవరు బయట సింగరేణి సంస్థ లాభాల్లో ఉందా? సింగరేణి సంస్థ లాభాల్లో ఉందా? దాని గౌరవాధ్యక్షులంతా మీ కుటుంబంలోనే ఉన్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు దత్తాత్రేయ అవసరం ఉంది కదా, అడగాల్సిన అవసరం ఉంది కదా. మీరు చెప్పాలనుకున్నది కన్క్లూడింగ్ పాయింట్ రండి మేడం. ఒకటే మేడం, కేంద్ర మంత్రి గారికి కూడా ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దారులు తెరిచిండు, అవినీతికి దారులు తెరిచిండు. సమాధానం శ్రీనివాస్ సార్ దగ్గర నుంచి. శ్రీనివాస్ సార్ విన్నారు కదా. విచిత్రం, బీఆర్ఎస్ సర్కార్, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా బేస్లెస్ అలిగేషన్. కేంద్ర ఇంతకుముందు దత్తాత్రేయ గారు కేంద్రానికి 51% అని చెప్తా ఉన్నాడు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. 49% మాత్రమే కేంద్రం, 51% రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రక్రియ టెండర్ ప్రక్రియలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినట్టు కానీ, ఇన్వాల్వ్ చేసినట్టు కానీ ఈ టెండర్ ప్రాసెస్ లో అధికారులు ఇన్వాల్వ్ అయినట్టు సో మీ సింగిల్ ఇన్స్టాన్స్. ఇది పూర్తిగా ఒక డిక్టేటర్ లాగా రాష్ట్ర ప్రభుత్వం తనే సొంతం 100% యజమానిగా భావించే ఆ యొక్క స్టైల్లో నడిపిస్తున్న విషయం అర్థమైంది కదా. మనం శ్రీనివాస్ సార్ అక్కడ కేంద్రానికి సంబంధించి వీళ్ళ పైన అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది కాదు. ఒకటి విచారణకు సంబంధించి ఇప్పుడు మీకు వాటా ఉంది 49%. సో రాష్ట్ర ప్రభుత్వ అనుమతే ఇక్కడ ఇంపార్టెంట్, వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఆ దారులు చూడట్లేదు అనేది క్వశ్చన్. కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కోరనప్పుడు ఎవరైనా కోర్టు ద్వారా డైరెక్షన్ కోసం పోవాల్సిన అవసరం ఉంటుంది. అది తప్పనిసరి పరిస్థితి, అది కూడా వస్తుంది, ఆ పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అక్రమాలు ఆగే పరిస్థితి లేదు, అవినీతికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. మంత్రులందరూ కూడా ఆరు పంచుకొని ఆ యొక్క దురాలోచనతో ఉన్నప్పుడు వారు కరెక్ట్ చేసుకోకుంటే, పొలిటికల్ పార్టీస్ యొక్క సలహాలతో కరెక్ట్ చేసుకోకుంటే ఎవరో ఒకరు కోర్టు పోతారు, బీజేపీ పోతుందా, లేకుంటే ఎన్జిఓలు పోతారా, ఇండివిజువల్ పోతారా, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందా చూద్దాం. ఇంకా ఉంది కదా, మునిపోయిందేం లేదు. కానీ ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా ఇటువంటి చర్చల ద్వారా, పత్రికల ద్వారా, సభల ద్వారా అర్థమయ్యే విధంగా. అంటే శ్రీనివాస్ సార్ ఇక్కడ సేఫ్ సైడ్ లో వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి మంత్రుల పైన ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఎంక్వైరీ చెయ్యండి అని సిబిఐ చేతిలో పెడతారు అనేది ఉంటుందా? అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఖచ్చితంగా చేస్తాము అనడము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు చేస్తున్న ప్రధాన విమర్శ. ఇక్కడ ఏంటంటే కేంద్రానికి సంబంధించిన పర్సంటేజ్ ఉంది 49%. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అవినీతి జరిగింది అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉండవా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఉండకపోయినా కూడా కోర్టు ఉంది, అండ్ ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా సందర్భాల్లో ఇనిషియేషన్ అయితే ఉంటది. ఇక్కడ బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న తర్వాత ఎందుకు ఉండదు అనేది అర్థం కావట్లేదు. పశ్చిమ బెంగాల్ ఏమైంది?
పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతా ఉన్నది? సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకే ఈడీ ఎంటర్ అయ్యి ఆ రాష్ట్రంలోకి కాలు మోపి ఆ సర్వే చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా వచ్చి గలాటా అది వేరు చేశారు, కదా. అంటే డాక్యుమెంట్స్ సార్ అది కావాలి, ఎన్నికల వ్యూహకర్తకు సంబంధించి వాళ్ళ ఆఫీసులకు సంబంధించి ఈడీ ఈ సోదాలు, రకంగా ఇక్కడ సింగరేణికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్న ఒక సంస్థకు సంబంధించిన దానిపైన వచ్చిన టెండర్ల ఆరోపణలు, దానికి దీనికి మనం ఎట్లా లింక్ చేద్దాం? మేజర్ స్టేక్ ఉంది, మేజర్ స్టేక్ జోష్ట గారు మేజర్ స్టేక్ 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సో వాళ్ళు చొరవ తీసుకొని ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ అసెట్స్ స్టేట్ యొక్క యాక్టివిటీ మీద నిజాయితీగా వాళ్ళకు నిజాయితీ ఉంటే వాళ్ళు తప్పుల్ని జరగకుండా చూడాలి, కానీ చూస్తలేరు. వాళ్ళ పంపకాల కోసం కొట్లాడుకుంటారు, అట్లనే బయటపడ్డది. అయినా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు కోరండి అని చెప్పేసి సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది, వాస్తవాలను బయటకు తీస్తాం. ఆ మంత్రుల మధ్యన కూడా ముఖ్యమంత్రికి ఇష్టం లేకుంటే మంత్రుల మీద ఆ ఇష్టత ఉన్నప్పుడు వారు కోరిన బయటకు వస్తాయి, వారికి మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రికి ఒక పాత్ర లేకుంటే వారు కోరని ముఖ్యమంత్రి గారు తీసుకొని అది కూడా మంత్రి మండలి డిసైడ్ చేయాలి, తీర్మానం చేయాలి, సిబిఐ డిసైడ్ చేయాలి కోరాలంటే. సో ఇవన్నీ కూడా ఎడతెగని సమస్యలు. వాళ్ళు రారు, వస్తే సంతోషం, మేము వాస్తవాలు బయటకు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి రాష్ట్ర ఖజానాకు గండి పడకుండా, ఆస్తులకు గండి పడకుండా ఈ యొక్క ఖనిజాల మొత్తంగా కూడా పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. వినకుంటే ఉద్యమాల ద్వారా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క మెడలు వంచే ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పటికైనా సరి చేసుకోండి, మీ ఇంటర్నల్ తగాదాల కారణంగా కాదు, ఇష్టంతో నీతివంతంగా నడిచేటువంటి ఒక పరిపాలన ముందుకు రండి. అప్పుడే ఒక రాష్ట్రానికి మీరు రక్షించడం అయితే తప్ప మీరు ఎవరు మిమ్మల్ని క్షమించారు. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, ప్రజలకు అర్థం కావాల్సింది అసలు ఏంటి టెండర్, ఎలా వెళ్తోంది, అసలు ఎందుకు రద్దు చేశారు అనేది. కొన్ని కథనాలకు సంబంధించి ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు నిరూపించుకుంటారా లేదా ఇవన్నీ పక్కన పెడితే, అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, అసలు ఏం జరుగుతోంది ఏంటి అన్న దానిపైన. ఒకటి ఇటు కేంద్ర మంత్రి గారు నిన్న మాట్లాడినప్పుడు డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతిస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి. సో దీని పట్ల క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందైతే అనిపిస్తోంది. ఇక్కడ ఒక టెండర్ రద్దయింది, మిగతా 6ంటికి సంబంధించి ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రధానంగా క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి సమాధానం రావాలి అని అనిపిస్తోంది. మీరు చెప్పాలనుకున్నది ఒక లైన్లో చెప్పగలుగుతారు? ఒక లైన్లో టైంలో ఒక లైన్లోనే మేడం, పారదర్శకతకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చే ఏది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఈ విషయంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం ఎంత దూరానికైనా వెళ్తుంది మేడం. చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం ఓకే, క్లారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదే. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. వెంకట్ నాయక్ గారు, శ్రీనివాస్ గారు అండ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.